నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఎంపీగా ఉంటూ ఆస్తులు అమ్ముకున్న అఫిడవిట్ బహిరంగపరుస్తా ఎవరి హయాంలో అభివృద్ధి ఎంతో చర్చకు సిద్ధమా మాజీ ఎంపీ భరత్ శ్రీరంగపట్నంలో సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళం క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్ నందు నిడదవోలు సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపోవటం సహజమని వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్ఫూర్తితోనే పెరుగుతాయన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదవోలు నియోజకవర్గంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో 14 బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడలైన వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు. త్వరలో నిడదవోలు పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పండుగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిడదవోలు పోలీస్ శాఖ వారికి, సిఐ గారికి, ఎస్ఐలకి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి రాంబాబు గారు, అదేవిధంగా మిత్రులు ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఎన్సీఎన్ అధినేత ప్రసాద్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాంజలి. అదేవిధంగా ఒకరోజు ముందుగానే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి మొన్న ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది సరైన సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని. మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇవన్నీ గ్రామీణ క్రీడలు. ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం, ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, మరో పక్కన దేహదారుఢ్యానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పండగ సందర్భంలో ఎమ్మెల్యే ఆయన తండ్రి రాజమండ్రిలో తాలిబాన్ తరహా పాలన చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. పేపర్ మిల్లు కార్మిక సంఘాల నాయకుడిని దారుణంగా బెదిరించడం ఇందుకు నిదర్శనమన్నారు. ఫోన్లో బెదిరించి ఇప్పుడు అది ఫేక్ అంటూ మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. రాజమండ్రిలో రౌడీయిజాన్ని ఒక కల్చర్గా తెచ్చారని ఆయన విమర్శించారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ కార్మిక నాయకుడిని బెదిరించిన వ్యవహారంలో రాజమండ్రి ఎమ్మెల్యే తండ్రి అప్పారావు పాలిగ్రాఫ్ టెస్ట్కి సిద్ధమా అని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి తాత ఎమ్మెల్యేగా చేశారని, అలాంటి వ్యక్తిని మీ ఇల్లెక్కడో తెలుసు అని బెదిరిస్తారా అని భరత్ నిలదీశారు. ఇప్పుడు పార్టీ వాళ్ళ దగ్గర, వాళ్ళ హైకమాండ్ దగ్గర పెడితే ఏం చేశారండి, ఇన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి 1.5-2 సంవత్సరాలు తిరగకుండానే వెంటనే గోడ దూకేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయిపోయాడు. అది కదా మీకు రాజకీయ పునాది.
అదే మిమ్మల్ని పార్టీలో ఎక్స్పెల్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ చేసుకోకుండా ఉండి ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏముండేది? చరిత్ర ఎవరు మర్చిపోరండి, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ఇది చరిత్ర. మీ తాలూకా విశ్వసనీయత ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయితే పాపం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచోడు అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకొద్దు ఎమ్మెల్సీ, నాకొద్దు, బోస్ గారు అప్పుడు చెప్పింది ఈయనకి ఇవ్వండి అని చెప్తే ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడండి, వెంటనే గోడ దూకేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఎమ్మెల్సీ కాబట్టి, ఎర్రంనాయుడు గారు కూతురు కాబట్టి ఆ రోజు టికెట్ ఇచ్చారు మీకు. అది మీ రాజకీయ పునాది. అంటే ఎలా వచ్చింది పునాది? వెన్నుపోటు పొడిసి సేమ్ మీ చంద్రబాబు నాయుడు గారు టైపే, అందుగురించి ఇద్దరికి కుదిరింది అక్కడ. అలా మీరు వచ్చారు. మరి రాజమండ్రి ప్రజలు మరి ఏ స్థాయిలో మరి వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. నాకు తెలిసి బహుశా ఆ ఈవీఎం పెట్టిలో పెట్టేసి ఉంటారు 40-50 వేల ఓట్లు, అంతకుమించి చేసేది ఏముంటుంది? సార్ ఆదిరెడ్డి అప్పారావు గారు, ఈఎర్ కూర్మారావు, మార్కాని నాగేశ్వరరావు మేము అందరం ఫ్రెండ్స్మే, నా విశ్వసనీయత ఏదో ఆయనకే తెలుసు నాగేశ్వరరావుకి అని అంటున్నాను. నేను చేత అక్కడి నుంచి బెంజికారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళాన్ని శనివారం అందజేశారు. శ్రీరంగపట్నం గ్రామంలో రైజింగ్ వారియర్స్ రామాలయ గౌరీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరీ చౌక్ వద్ద ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు. వెంటనే స్పందించిన కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు శనివారం గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగపట్నం గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టమని, తన సొంత కుటుంబం లాంటిదని, అక్కడి ప్రజల్లో భక్తి భావాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. ఏ పండుగ ఉత్సవాలు వచ్చినా సాంప్రదాయంగా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీకు అందరికీ తెలిసిందే, శ్రీరంగపట్నం నుంచి మా కుటుంబం అనుకునే ఆ ఊరు శ్రీరంగపట్నం నుంచి రైజింగ్ వారియర్స్ పేరు మీద బొడ్డేటి ఆది ఆధ్వర్యంలో, అలాగే మిగతా కుర్రోళ్ళందరూ ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. వారికి దాదాపుగా ₹3,00,000 దాకా ఖర్చు అవుతుంది ప్రజలు కట్టని చెప్పాను అన్నారు. ఊరంతా బాగా చేసుకుంటున్నారు. దాని నిమిత్తంగా నేను ₹1,00,000 ఇస్తానని చెప్పాను. వారికి ఈ రోజు ₹1,00,000 అందజేయడం జరుగుతుంది. అది వాళ్ళు ఘనంగా చేసుకోమని చెప్పాను. అది వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకునే అవగాహన కల్పించడం విషయంలో వాళ్ళకి అందరికీ తోడ్పాటు చేస్తూ, వీళ్ళందరికీ ఎప్పుడు కూడా దాదాపుగా శ్రీరంగపట్నంలో 8-10 ఆలయాలకి అన్నిటికీ కూడా ప్రతి కమిటీకి కూడా నేను ధన సహాయం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఇప్పుడు యువతకు కూడా నేను ధన సహాయం చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆల్ ద బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం 20% మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలకు టెండర్లు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం 10% మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో మద్యం దుకాణాల నిర్వహణ కష్టతరంగా మారిందని తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14.5% మార్జిన్ ఇస్తామని ప్రకటించారని, అలా ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ, నగర అధ్యక్షుడు కొత్తవల్లి బాలు మాట్లాడారు. గత 3 నెలల కాలంగా 15 నుంచి 20 లక్షల మేరకు నష్టం వచ్చిందని, ఈ పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. మద్యం వ్యాపారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహబంధంలో ఉంటారని, దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈయన షాప్ దేవరపల్లి కృష్ణ గారు మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈయన
కాటా స్వరూప్ గారు, ఆపల శ్యామ్ గారు, బుజ్జి గారు, రామకృష్ణ రెడ్డి గారు, బాలయ్య గారు. డెడ్ లైన్ ఏమైనా పెట్టారా? ప్రభుత్వం స్పందించకపోతే మీ డెడ్ లైన్ ఏమన్నా వెయిట్ చేస్తాం సార్, గవర్నమెంట్ ఆఫ్ 40% వెయిట్ చేస్తాం. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే రేడియల్ పెడస్టల్ రెండు రూల్స్ సార్. రేడియల్లో చూస్తే ఏ షాప్లో సిటీ లిమిట్స్లో ఎక్కడ కంజెస్టెడ్ సిటీలో ఎక్కడ రావు. మేము రిప్రజెంట్ చేసాం ఎక్సైజ్ కమిషనర్ కాలకి రిప్రజెంట్ చేసాం, మాకు వచ్చిన ప్రాక్టీస్. దానికి కొంతమంది కోర్టుకి వెళ్ళమంటే రోజుకి 30,000 లైసెన్స్ ఫీజు కట్టి రోజు మేము నాశపోతున్నాం, వ్యాపారంలో దిగాం. మాకున్న ప్లేస్ గత 30 సంవత్సరాలు చేసే ప్లేస్లోనే పెట్టాం. అలాంటిది ఒకటి దుక్కున రేడియల్ వేలో కొనుక్కున్న పెడస్టల్ 100% వస్తాయి. అంతే తప్ప మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని వ్యాపారం అంటే మీకు లాస్ వస్తుందో కనుకనే. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్వాసితుల సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై కూడా సమగ్ర చర్చ జరిపి సమీక్షించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు. భూసేకరణతో పాటు R&R ప్యాకేజీ కూడా 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం చేపట్టాలని కోరారు. మొత్తం నిర్వాసిత గ్రామాలందరికీ పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఖాళీ చేయించి ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 276 ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించాకే R&R కాలనీలకు తరలించాలన్నారు. రాజమండ్రి వచ్చినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆదివాసీ మహాసభగా ఈరోజు ఉదయం మంజీరా హోటల్లో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి 26 జడ్జిమెంట్లను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ డివిజనల్ బెంచ్ 2007లో పోలవరం మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. దీంట్లో ఏం చెప్పారంటే మొత్తం ముంపు గ్రామాలన్నింటినీ కూడా R&R కాలనీకి తరలించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు నీరు నిల్వ చేసేటటువంటి పనులు చేపట్టాలి. అప్పటి వరకు కూడా చేపట్టకూడదు అనేది ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సహా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ని ప్రధానంగా మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఉల్లంఘించాయి. ఈ విషయాన్ని మేము ప్రధానంగా ఈవేళ కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది కాకుండా గత ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామం ఏంటంటే పోలవరం దాని మీద R&R ప్యాకేజ్ వేస్తున్నారు. R&R ప్యాకేజ్ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు R&R ప్యాకేజ్ చేస్తున్నారు. ఎంత చేస్తున్నారంటే 2014లో 6,86,000 SC STలకి, 6,36,000 నాన్ ట్రైన్స్కి వేశారు. ఆ 2014లో వేసినటువంటిది 2025లో కూడా అదే ప్యాకేజ్ వేస్తున్నారు. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఎంతంటే 2014లో కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క కట్టి ఆ ప్యాకేజ్ వేయాలి. దానికి 2 ఏళ్ల పాటు కఠోర శ్రమతోనే తాను విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రాన్ని 7 రోజుల్లో ఈదిన రికార్డు సాధించానని వండర్ విమెన్ గోలి శ్యామల అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర అకీ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక పాత సొమ్మలమ్మ గుడి వీధిలో గల ఐకాన్ రైస్ బిల్డింగ్స్ వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు భోగిపళ్ళు వెండితో తయారు చేసినవి వేశారు. 70 మందితో జానపదం గాన నృత్యాలతో బొబ్బెమ్మలు ఏర్పాటు చేసి భోగి మంట వేశారు. ఈ సందర్భంగా ప్రముఖ స్విమ్మింగ్ లేడీ గోలి శ్యామల, ఆమె తల్లిదండ్రులు కలంటే వెంకట్రాజు, సీతాలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోలి శ్యామల స్పందిస్తూ రోటరీ ఐకాన్స్ తనను సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఘనత సాధించానన్నారు. మరి శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి మరి డాక్టర్ నారాయణరావు గారి యొక్క సహకారం, అలాగే మరి అకీ మీడియా మరి సిరి నుంచి కూడా మాకు సహకారం లభించింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మా యొక్క రోటరీ క్లబ్లో ఉన్న రొటేరియన్ మహిళా మెంబర్స్ టేకప్ చేయటం జరిగింది. మరి అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు అది. మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలిపేది ఏంటంటే
కళలకు నిలయమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇది ప్రతి చోట చేసి మన యొక్క జీవనాధారమైన పాడి పంటలకి మనం అభినందనలు తెలవాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టించి రైతు తన యొక్క పంటని ఈ సమాజానికి అందిస్తున్నాడు. అటువంటి పంట సిరి సంపదలతో మన అందరికీ అందించాలని, ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని ఈ పెద్ద పండగని మొట్టమొదటిగా మరి రాజమహేంద్రవరం ఐకాన్స్ కార్యక్రమంగా ఈరోజు సామ్రాజ్యం దగ్గర చేస్తాం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత కూడా మరికొన్ని మాటల్లో మన క్లబ్ అధ్యక్షులు మా ఇమ్మని వెంకట్ గారు మరి ఒక 2 మాటలు చెప్తారు. చార్టర్ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో వారికి ఎక్స్టెన్షన్గా చెప్తున్నానంటే పిల్లలందరికీ కూడా మేము వెండి రేగిపళ్ళు తయారు చేయించామండి. ఒక్కొక్క పిల్లవాడికి కానీ పాపకి కానీ బాబుకి కానీ 4 వెండి రేగిపళ్ళు ఇచ్చామండి. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండేలాగా వాళ్ళు ఫస్ట్ ఇది పోసాం మేము అనేది మా క్లబ్ని అలాగే మా సామ్రాజ్యాన్ని వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకునేలాగా మేము చేస్తున్నామండి. ఇది అట్ ద సేమ్ టైం సెకండ్ టైం ఇవాళ ఈ పండగ సందర్భంగా గోలి శ్యామలా గారు ఎవరైతే వైజాగ్ నుంచి కాకినాడ దాకా 150 కిలోమీటర్ల సముద్రంలో ఈదారో వారిని స్పెషల్గా ఫెలిసిటేట్ చేస్తున్నామండి. వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి వారే ముఖ్య అతిథి మాకు. సో వారిని ఫెలిసిటేట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. శ్యామలా రాజమండ్రి రోటరీ క్లబ్ వారు ఆర్గనైజ్ చేస్తున్న ఈ సంబరాలకి అటెండ్ అయ్యాను ఈరోజు. నిజంగానే ఈరోజే సంక్రాంతి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రతి సంప్రదాయాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు వీళ్ళు, అందరికీ గుర్తు చేస్తున్నారు. అండ్ భోగి పళ్ళు నిజంగానే అది ఒక చిన్న మెమరీని ప్రతి వాళ్ళకి. జనవరి 13వ తేదీ భోగి సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేసే కార్యక్రమం విస్తృతంగా చేయాలి. టి అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నూతన సంవత్సరం 2025లోకి వచ్చిన తర్వాత పండగల వేళ జనం పండగలు జరుపుకోవాలా, లేకపోతే ఈ ప్రభుత్వం వేసినటువంటి విద్యుత్ భారాల మోతని భరించలేక ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి, అయోమయం పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నా చేతిలో ఉన్నది కరెంటు బిల్లు. ఈ నెల డిసెంబర్ నెలలో కాల్చిన బిల్లుకి జనవరి నెలలో వచ్చిన కరెంటు బిల్లు. దీంట్లో 1125 రూపాయలు మొత్తం కరెంటు బిల్లు ఉన్నది. 163 యూనిట్లు వాడితే దానికి సంబంధించి ఎనర్జీ ఛార్జీ, ఫిక్స్డ్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీ అవన్నీ కలుపుకుని 800 రూపాయలు వస్తే 420 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరుతో మన నెత్తిన మోపిన భారం ఇందులో ఉంది. అంటే 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఆల్రెడీ మనం వాడిన యూనిట్లకి కరెంటు బిల్లు ఏదైతే చెల్లించామో ఆ చెల్లించిన బిల్లుల మీద, ఆ యూనిట్ల మీద అదనంగా 60 పైసలు, యూనిట్కి 60 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీ 1, 2, 3 అని చెప్పి ఇవాళ 420 రూపాయలు అదనంగా జమీన్ బారేరు. అంటే 800 రూపాయల కరెంటు బిల్లు వస్తే 420 రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను ఎత్తిన భారం మోపి ఇవాళ జనాల్ని పండగ పూట జనం ఎత్తిన కరెంటు బిల్లుల భారం మోపుతున్న పరిస్థితి ప్రభుత్వం తీసుకున్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటిదే సర్దుబాటు ఛార్జీలు 1 అనే పేరుతో భారాలు మోపితే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం చెప్పారు ఆ రోజుని? బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని చెప్పి ఇవాళ మీరు ఎన్నికల ఉపన్యాసాల్లో మాట్లాడిన విషయం గుర్తుందా లేదా అని అడుగుతా ఉన్నాం. రెండోది, ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, మేము వాటన్నిటిని తగ్గిస్తాము, ఛార్జీలు పెంచబోమని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు ఛార్జీలు 1 వేస్తే ఇవాళ మీరు 1, 2, 3 పేరుతో జనం ఎత్తిన మోత మోగిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానందరికీ కూడా సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 13వ తారీఖు నాడు మనందరం భోగి పండుగ జరుపుకుంటాం. భోగి పండుగ నాడు భోగి మంటలేసి దాంట్లో ఇవాళ భోగి మంటల్ని అనేక రకాల పాత వస్తువుల్ని వాటన్నింటినీ తగలబెట్టి ఇవాళ నూతనత్వానికి స్వాగతం పలుకుతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఛార్జీల భారం మోపిన నేపథ్యంలో భోగి మంటలేసే ప్రతి చోట ప్రజానీకం మీ ఇళ్లలో వచ్చిన కరెంటు బిల్లులను చూసుకోండి,
మీ మీద పడిన భారాలను చూసుకోండి. ఆ భారాలకి నిరసన తెలియజేయాలంటే భోగి మంటల్లో మీ కరెంటు బిల్లుని తీసుకెళ్లి భోగి మంటల్లో తగలబెట్టి ఇవాళ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానందరిని విజ్ఞప్తి చేస్తాను. 13వ తారీఖు భోగి మంటల నాడు ఈ విద్యుత్ బిల్లుల్ని భోగి మంటలో దహనం చేయడం ద్వారా మన ప్రాథమికమైన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయండి. ఎక్కడికక్కడ భోగి మంటల్లో మీ కరెంటు బిల్లు చూసుకునే ఆ భారం పెరిగిందో లేదో మీరు లెక్కేసుకునే తెలియజేయమని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. రాజమండ్రి కోరుకొండ రోడ్డు రాజా థియేటర్ ఎదురుగా గల మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పిసిసి సభ్యులు అబ్దుల్లా షరీఫ్లతో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎలక్షన్స్ జరిగిన 7 నెలల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల మీద, వార్డు సచివాలయాల మీద సమీక్షా సమావేశం నిన్న ఏర్పాటు చేశారు. 7 నెలల తర్వాత ఈ సచివాలయాలు గుర్తుకు వచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,27,000 మంది సెక్రటరీలుగా సచివాలయంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 మంది వాలంటీర్లు చేస్తున్నారు. ఎలక్షన్లు జరిగి 7 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వార్డు సచివాలయాలు ఉన్నాయో, గ్రామ సచివాలయాలు ఉన్నాయో వాటి మీద సమీక్షా సమావేశం నిన్న ఏర్పాటు చేయడం జరిగిందండి. కనీసం 7 నెలల తర్వాత అయినా ఈ సచివాలయాలు గుర్తుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే 7 నెలలకన్నా గుర్తొచ్చింది పాపం, ఇన్నాళ్ళు మర్చిపోయాడు. మనకి ఈ సచివాలయాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1,27,000 మంది సెక్రటరీలుగాను, అంటే వివిధ విభాగాలు, అంటే హెల్త్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, వివిధ విభాగాల సెక్రటరీలుగా 1,27,000 మంది పనిచేస్తున్నారు స్టేట్ మొత్తానికి. అలాగే వాలంటీర్స్ 2,70,000 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. నిన్న ఆయన సమీక్షా సమావేశం పెట్టాడు. ఎవరైతే సెక్రటరీస్గా ఉన్నారో, ఎవరైతే మరి గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడాడు తప్ప ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ గురించి కనీసం నోరు విప్పలేదు, నోరు మెదపలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2,70,000 మంది వాలంటీర్స్కి జగన్ గారు తక్కువ ఎక్కువ నెలకు 5,000 ఇచ్చాడు. పాప 2,70,000 మందిలో కూడా ఒక 2 లక్షల మంది ఆడపిల్లలే, 70,000 మంది మగ పిల్లలు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే వచ్చే 5,000 ఎక్కడో ఫైనాన్స్లో ఏదో చిన్న బైక్, స్కార్పియో, స్కూటీ ఏదో చిన్నది కొనుక్కుని ఆ వచ్చింది ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటే హ్యాపీగా ఏదో కాలక్షేపం చేసేవారు. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వేదురుమూడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కంపోనెంట్ నిధులు 25 లక్షలతో పల్లె పండుగ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన సీసీ రహదారులను కోకులాలకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడులు అయిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు కూటమి పాలనలో శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బటన్ నొక్కుడేకే పరిమితమయ్యి ఏపీని రుణాంధ్రప్రదేశ్ చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. వేగుళ్ల వెంట డిసిఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోనం నానిబాబు, చుండ్రు అచ్యుత్ రామారావు, చుండ్రు మురళీకృష్ణ, అనసూరి బూరయ్య, మాజీ సర్పంచ్ ఇళ్ల నాగమణి, రాంబాబు, పుస్స శ్రీనివాస్, చుండ్రు రామకృష్ణ చౌదరి, పిఆర్జేఈ రాఘవులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అండి ఎమ్మెల్యే గారికి కవర్ అవ్వకుండా పర్లేదు, అన్ని కవర్ అవుతున్నాయి. ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజున కపిలేశ్వరం మండలం ఎదురుమూడు గ్రామంలో సుమారు 30 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 5 సిమెంట్ రోడ్లు పోసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా సదుపాయాన్ని కల్పించుకున్నాం. ఇది ఎప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ అది ముందు అయితే సిమెంట్ రోడ్డు ఉంది, కానీ సుమారు 2 అడుగులు పల్లంలో ఉండి మరి వర్షం వస్తే ఆ నీరు బయటికి వెళ్ళక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ 2018లో మనం వీటికి శాంక్షన్ ఇచ్చాం. ఆ పనులు మొదలు పెడదామని ఎలక్షన్ కోడ్ రావడం, ఆ ఎలక్షన్ కోడ్ తోటి ఆగిపోవడం, ఎన్నికల్లో కూడా అవినంటే చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. కానీ మరి మండపేట నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినప్పటికీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరినందువల్ల మరి మీ అందరికీ తెలుసు ఆయనకి పట్టం కట్టారు. దాంతో 5 సంవత్సరాల్లో కూడా 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఒక ప్రతినిధి ఎన్నికైనటువంటి ఒక శాసన సభ్యునికి 5 సంవత్సరాలు కలిపి 5 పైసలు కూడా నెగ్గినటువంటి మనకి నిధులు శాంక్షన్ లేకుండా చేసి మరి ఏ రకంగా వాళ్ళ ఒక దౌర్జన్యంగా ఏ రకంగా వెళ్ళారన్నది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో చేసి అన్నింటికన్నా అతి ముఖ్యమైనటువంటి ఈ గ్రామంలో చేసినటువంటి ఒక దౌర్భాగ్య పని ఏంటంటే వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం మరి ఇక్కడ చక్కగా బీసీలకి ఆరాధ్య దైవం, మొత్తం అందరికీ కూడా ఆరాధ్య దైవమే పూలే, మహాత్మా పూలే గారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు వీళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళు పెట్టుకుంటే ఆ విగ్రహానికి తీసివేసి ఎన్ని తిప్పలు పెట్టారో మనం చూసాం. మరి వాళ్ళందరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ఎంపీగా ఉంటూ ఆస్తులు అమ్ముకున్న అఫిడవిట్ బహిరంగపరుస్తా, ఎవరి హయాంలో అభివృద్ధి ఎంతో చర్చకు సిద్ధమా, మాజీ ఎంపీ భరత్. శ్రీరంగపట్నంలో సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.